ఇరుముడిలో ఎన్ని కొబ్బరికాయలు వేయాలి, ఏమేం వస్తువులు వాడాలి, ఏమేం చేయాలి అంటే గురుగారి దగ్గరికి ముందు రోజు వెళ్ళగానే వారు 6 కొబ్బరికాయ ఇస్తారు గురుగారు. దాని కింద రాకాలి స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం పళ్ళిక్కట్టు శబరిమలకి కళ్ళు ముళ్ళం కాళ్ళకు పెట్టని ఆ కొబ్బరికాయ అంతా రాకాలి. అది పీచు పీచుగా ఉంటుంది కదా, అవన్నీ కూడా నున్నగా అవుతుంది. ఇప్పుడంతా టెక్నాలజీ మిషన్కి ఇచ్చేస్తున్నారు. ఆ తెలివి అంతా లేదు, అవన్నీ తప్పు. మనమే రాకాలి. రాకిన తర్వాత ఆ కొబ్బరికి ఉన్నటువంటి పట్టు పోతుంది కాబట్టి పట్టును విరుగుతుంది. వెంటనే దానికి నూనెను పసుపు రంగరించి పెడతారు. ఒక కొబ్బరికాయను గురుగారు హోల్ వేసి ఆ నీళ్ళంతా తీసి బొలిచి పెడతారు. మళ్ళీ దానికి ధూపం వేసి ఆ పొగంతా వేసి దానికి వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే ఫంగల్ ఏది రాకుండా నెయ్యికి ఇలా పెడతారు. అందులో 6 కొబ్బరికాయ నూనమంటారు, 5 కొబ్బరికాయ ఇరుముడిలో వేస్తారు. ఒకటి నెయ్యి టెంకాయ, ఒకటి 4 కాయలు వెనకాయ. ఈ 4 కాయలు ఒక నెయ్యి కాయలో స్వామి కొబ్బరికాయ అంటే దేహం, అందులో నెయ్యి అనేది ఆత్మ. ఆ శబరిమలకి తీసుకెళ్ళి ఆ పరమాత్మకు అభిషేకం చేస్తారు. దేహం, ఆత్మ, పరమాత్మ. ఆ దేహంలో ఉన్న ఆత్మ అనే నెయ్యి పరమాత్మలో కలిసిపోయిందంటే ఈ దేహం అవుతుంది, 2 ఒక్కలు అయిపోతుంది. వెంటనే 18 ఎదురుగుండా ఈ యొక్క కార్నర్లో హోమగుండం ఉంటుంది. ఆ హోమగుండంలో కొబ్బరికాయలు వేసేస్తారు. అంటే చనిపోయిన తర్వాత కాష్టమిలో వేసేస్తారు కదా, అలా వేసేయడం. మిగతా 4 కాయలు ఉంటాయి. పంబలోనే శబరిమలకి వెళ్ళడానికి ముందు ఇప్పుతారు గురుగారు. 3 కొబ్బరికాయలు ఇప్పుతారు. ఆ 3 కొబ్బరికాయలు ఒకటి గణపతి దగ్గర కొట్టాలి, ఒకటి శబరిపీఠంలో కొట్టాలి, ఒకటి 18 దగ్గర కొట్టాలి. ఇంకొక కొబ్బరికాయ అందులోనే ఉంటుంది, అమ్మవారి దగ్గర దొల్లిస్తారు. ఒక కాయ నెయ్యి టెంకాయ, ఒక కాయ తీసుకుంటారు. అందులో పసుపు కొమ్మలు, బ్లౌజ్ పెట్టు, స్వామివారి అభిషేక ద్రవ్యాలు ఇవన్నీ కూడా అభిషేకం పంపించి అమ్మవారికి బ్లౌజ్ ఎక్కించి పసుపు కుంకుమ ఎక్కించి భక్తులందరూ కోరిన కోరికలతో కానుకలతో బియ్యంలో వేసి ఉంటారు కదా, ఆ కానుకలన్నింటినీ తీసుకుపోయి స్వామివారి హుండీలో చూడండి. ఈ మండపానికి గర్భాలయానికి మధ్యలో కింద పెద్ద హుండీ ఉంటుంది, అందులో వేస్తే కిందికి వెళ్ళిపోతుంది. ఆ యొక్క కోరికలన్నీ అందులో వేసేసేయాలి. ఇదే వస్తువులు ఇరుముడిలో వాడాలి. ఆ వేసిన వస్తువుల్ని ఇలాగే వాడాలి. శరణమయ్యప్ప.